జనరల్‌గా ఒక మనిషి ఇంకో మనిషికి ఈడు మంచోడురా అని మీకు ఏ విషయంలో అనిపిస్తది? జనరల్‌గా ఒక 4 ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రతి మనిషి ఇంకో మనిషి దృష్టిలో ఏం చేస్తే, ఎలా ఉంటే వీడు మంచోడురా అని అనిపిస్తది? నాకు అర్థం కాదండి. మనం నిజాయితీగా ఉంటే కొంతమందికి నచ్చట్లేదు. కొంతమందికి కాదు, 190 మందికి నచ్చట్లేదు. కరెక్ట్గా మాట్లాడితే ఆ 90 మంది జీర్ణించుకోలేరు. అదేందో నాకు అర్థం కాదు. మరి ఇంకెలా ఉండాలి? మందలో గొర్రెలాగా అందరితో పాటు వాళ్ళు ఎట్లుంటారో నేను కూడా గట్లే ఉంటే బాగుండు. అప్పుడు నేను మంచోన్ని అయిపోతానా? కాదు కదా. అరే నేను మంచోన్ని అన్న విషయం నేను చెప్పుకోవడం లేదు. అలాగని మంచోడు అనేవాడు ఎట్లుంటాడో అనేది నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి రోల్ మోడల్, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసినవాడు. ఐఏఎస్ కూడా అతనికి అభిమానే. ఆయన మాటల వల్లనే నేను ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ పాస్ అయినా అని చెప్పిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఆయన లైఫ్ లీడింగ్ చూడు. ఆయన ముక్కుసూటు మనిషి. ఆయన అందరు ఇష్టపడతారు. కానీ ఆయనలా బతుకుతారా? ఆయనలా మాట్లాడగలుగుతారా? ఎందుకు? ఆయన మంచోడు, మంచిగా మాట్లాడతాడు, సూపర్ మ్యాన్, అందరికీ రోల్ మోడల్. కానీ ఆయనలాగా బతికితే తప్పు. నాకు అర్థం కాదు. మంచోడు, మంచిగా మాట్లాడతాడు, అందరికీ ఇన్స్పిరేషన్, అన్ని మాట్లాడేటన్నీ పర్ఫెక్ట్. కానీ ఆయనలాగా నేను ఉంటా అంటే తప్పు. హౌ? నాకు అర్థం కాదు. తప్పుని తప్పు అంటే తప్పు, మెప్పుని మెప్పు అన్నా తప్పు. ఎట్లా అండి? ఇప్పుడు ఆయన బతికే జీవించే లైఫ్ అనేది సూపర్బ్ ఉంటుంది. కానీ నేను మా అమ్మకాడికి పోయి, మా నాన్నకాడికి పోయి నేను ఆయనలాగా బతకాలనుకుంటున్నాను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే బాడుకావని చెప్పుతోడు కొడతారు నన్ను. మరి ఆయన ఎట్లా రోల్ మోడల్ అయ్యిండు? నేను ఆయనలాగా బతుకుతా అంటే నన్ను అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే జనరల్గా మనిషి మంచోన్లాగా బతికితే ఈ లోకానికి నచ్చదు. దాన్ని జస్ట్ మన ఇంట్లో కాకుండా పరాయి వాళ్ళ ఇంట్లో మాత్రం చూడడానికి కానీ మాట్లాడుకోవడానికి సూపర్. ఏందిరా అంటే అల్లూరి సీతారామరాజు బాగా ఇష్టం. కానీ అదే మన ఇంట్లో ఒక అల్లూరి సీతారామరాజు తయారవుతాడు, అల్లూరి సీతారామరాజు లాగా ఆయన పోరాటం చేస్తాడంటే వద్దొద్దొద్దొద్దొద్దు. మనం జస్ట్ ఆడియన్స్ లాగానే ఉందాం. నాకు అర్థమైతే లేదండి. ఎట్లా బతికితే జనాలకు నచ్చుతాడు ఒక వ్యక్తి? ఎట్లుంటే జనాలు నచ్చుతాడు? అంటే ఉన్న మాటను ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడితే నచ్చడు కదా. మరి ఎట్లా బతికితే నచ్చుతాడు? ఒక మనిషి మంచోడు అని చెప్పడానికి ఎట్లుండాలి? అర్థమైతే లేదు నాకు. చెప్పండి. ఒక భార్య పట్ల భర్త ఎట్లుండాలి? ఒక తల్లిదండ్రుల పట్ల కొడుకు ఎట్లుండాలి? సమాజం పట్ల ఒక పౌరుడు ఎట్లుండాలి? ఇవన్నిటికీ మంచోడు అని వాడు ట్యాగ్ తెచ్చుకోవాలి. మంచితనంగా బతకాలంటే వాడు ఏం చేయాలి? అట్లా మంచోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలాగా బతుకుతామంటే తప్పంటుర్రే. ఎట్లరా అంటే నేను ఒక మాట అన్నాను అనుకో, అవును నేను ఆ మాట బరాబరే అన్నాను అనుకో, ఓ ఏదో ఆ పొరపాటున అన్నా అని చెప్పుకోవాలి. కానీ బరాబర్ అన్నా అంటావా? నీకెంత ధైర్యం, ఎంత దమ్ము? అరే అన్నమాట అన్నా అంటే తప్పే ఉన్నది అలా. నేను అనలేదయ్యా, నేను అట్టల్లే ఇట్టల్లే తప్పించుకుంటా మాయ మాటలు చెప్తే తప్పు. కానీ అవునయ్యా నేను అన్నా, బరాబరే ఆ మాట అన్నా అంటే అట్లెట్లా అంటావు? ఏదో పొరపాటు అయింది, నేను కావాలని లేదు అని చెప్పుకురావాలి. కానీ నువ్వు అట్లెట్లా? అరే నా మనసుకు అనిపించింది, నేను అన్నా, ఆ మాట తప్పు అయితే తప్పు. కానీ నేను అనలేదని తప్పించుకోవడానికి నేను మళ్ళీ తప్పెట్ట చేస్తా? నేను చేయను కదా. అంటే ఇది మంచోడు కాదు. దీన్ని ఏమంటారు వాళ్ళు వాడుక భాషలో? ఆయనకి పొగరు. అన్నమాట కదా అంటే బరాబర్ అన్నా. ఎంత బలుపు చూడు, ఎంత పొగరు చూడు. ఈ సమాజంలో ఇమడలేకపోతున్నా అబ్బా, నిజంగా చెప్తున్నా. ఒక మనిషి ఎట్లుండాలనో, ఎట్లా జీవించాలనో
ఎట్లుంటే ఈ జనాలకు నచ్చుతుందో అసలు అర్థమవుతలేదు. పోనీ ఈ జనాలు ఏమన్నా అనుకొని నాకు నచ్చినట్టు నేను బతుకుతారా అంటే బతకని ఏది లోకం. నీకు నచ్చినట్టు నువ్వెట్టా బతుకుతావు? మేము ఉన్నది ఇక్కడ ఎర్రిపుగ్గాలమా? బరాబరు మాకు నచ్చినట్టు బతకాల నువ్వు. అరే నా లైఫ్ నాకు నచ్చినట్టు బతుకుతే నీకేందిరా? అస్సలు నాకు అర్థం కాదు, అర్థమైతలేదు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఆర్జీవి లాంటి గారి లైఫ్ అందరికి నచ్చుతుంది, బతికితే ఆయనలాగా బతకాలరా అని అనుకొని బతకడమే తప్పించి ఆయనలాగా బతికే ధైర్యం కానీ ఆయనలాగా బతుకుదామని కానీ ఎవడు అనుకోడు. ఎందుకు? ఆయన వీడియో ఏదైనా వస్తే ఆయన ఏదైనా చూసి చేస్తే చా ఇదిరా లైఫ్ అంటే ఇట్లా బతకాలరా అంటారు. అది లైఫ్ అని నీకు అనిపించినప్పుడు అట్లా బతకడానికి నీకు ప్రాబ్లం ఏంటి? సమాజం వద్దంటుందా? తప్పు పడుతుందా? తప్పు అంటుందా? తప్పు అనిపించిన పని నీకు రైట్ ఎందుకు అనిపించింది? ఆయన చేస్తున్నప్పుడు మరి ఆయన చేసినప్పుడు అరే తప్పురా అని ఆయన ఎందుకు నిందించావు నువ్వు? ఆయనను ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయవు? ఆయనలాగా బతకాలని అనిపించింది ఇదిరా లైఫ్ అని మెచ్చుకున్న నువ్వు ఆయనలాగా బతకడానికి నీకేం అడ్డొస్తుంది? ఇట్లా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. బేసిక్గా మనిషి అనేవాడు వాని కోసం వాడు బతకట్లేదు, పక్కనున్న 10 మంది కోసం బతుకుతాడు. అందుకే లైఫ్ మొగ్గ గుడిసిపోతుంది, మొగ్గ అంతే. నీ కోసం నువ్వు బతికినప్పుడు నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాడేమంటాడో వీడేమంటాడో అని బతుకుతావో అప్పుడే నీ లైఫ్ పోయినట్టే. నీ సంతోషం కోసం బతుకు, నీ చుట్టూ నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంతోషం కోసం బతికినప్పుడు నీ లైఫ్ సూపర్ ఉంటుంది. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసమే బతికినావు అనుకో ఉండదు, తొర్రా ఉత్తదే. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఇచ్చే ప్రిఫరెన్స్ కంటే నీ సంతోషం కోసం నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ నిన్ను హ్యాపీగా ఉంచుతుంది. నాకు ఒకటే అబ్బా, ఒక మనిషిని మనం ఇష్టపడ్డా సరే ప్రేమించినా సరే తిరిగి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది నేను నేర్చుకున్నది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పు, నువ్వు కూడా నన్ను ప్రేమించు అని అడగకు. ఒకవేళ తను ప్రేమించినా సరే ఇంత ప్రేమించు అంత ప్రేమించు అని అడగకు. ఒకవేళ అడగకుండా సైలెంట్గా ఉన్నా సరే ఇంత ప్రేమిస్తుందేమో అంత ప్రేమిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది నువ్వు ఎవరి మీద అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ బంద్ చేసుకున్నావు అనుకో నీ జీవితం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. నన్ను నమ్ము, ఇది నిజం. 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి నీ లైఫ్ లీడ్ చేయి, సూపర్గా ఉంటుంది. నీ వీడియో ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఎండ్ అవుతుంది కదా. ఇప్పటికీ 8 నిమిషాల డ్యూరేషన్ అయిపోయింది. అసలు నేను ఏమైనా చెప్పినా మీకు? ఏమన్నా ఉపయోగపడే పాయింట్లు వచ్చినాయి అంటావా ఈ 8 నిమిషాల డ్యూరేషన్లో? అర్థమవుతలేదు నాకు, ఏదేదో వాగుతున్నా. మొత్తానికైతే ఒకటి చెప్తామమ్మా, 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి లైఫ్ని స్టార్ట్ చేయి, నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరి గురించి ఆలోచించకు, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనకు. ఆల్రెడీ చెప్పిన వీడియో లాగ్ అయిపోతుంది. ఒకటే, ఆర్జీవి లాగా బతికితే అట్లా బతకాలరా అన్న ఫీలింగ్ కంటే ఆయనలాగా బతుకుదామని ఆలోచన వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు బతకనివ్వరు. అట్లుంటారా ఇట్లుంటారా అని బేరిస్తారు. అదే నాకు అర్థం కాని క్వశ్చన్. ఆయన అందరికీ అంత రోల్ మోడల్, ఆయన రోల్ మోడల్లో బతుకుతారా అంటే కరెక్ట్ కాదు. అది ఎందుకు అట్లా నాకు అర్థం కాదు, అసలు అర్థం అయితలేదు. ఈ అర్థం కాని డైలాగు కొంచెం బాగా ఓవర్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో వల్ల మీకు ఏమన్నా చెప్పాలనిపిస్తే, నన్ను ఏమన్నా అనాలనిపిస్తే కామెంట్ బాక్స్లో సూపర్గా అనుకోండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ టు అరవింద్ మార్క్ విజన్స్.